కొత్త వలస జంక్షన్ నుండి పిఎంఎల్ కాంప్లెక్స్ విజయనగరం వెళ్లే రోడ్లో ఉన్న సాయి చందన సిల్క్ హౌస్ కి స్వాగతం. సాయి చందన సిల్క్ హౌస్ వారి సూపర్ సేల్, సంక్రాంతి సూపర్ సేల్, అప్ టు 30% ఆఫర్. అబ్బురపరిచే సంక్రాంతి ఆఫర్లు, సంబరపరిచే సంక్రాంతి డిస్కౌంట్లు. కిడ్స్ వేర్, చిల్డ్రన్స్ వేర్, ఉమెన్స్ వేర్, మెన్స్ వేర్, షూటింగ్స్, షర్టింగ్స్, క్లాత్ పై 30% ఆఫర్. రామ్రాజ్ కాటన్ పై 10% ఆఫర్. వైట్ షర్ట్స్, కలర్ షర్ట్స్, లెనిన్ షర్ట్స్, ధోతీ షర్ట్స్, ధోతీ పంజా మరియు 1 ఇయర్ నుండి 10 ఇయర్స్ లోపు బట్టలన్నీ 10% ఆఫర్. సారీస్, పట్టు సారీస్, కాటన్ సారీస్, వూల్ సారీస్, పార్టీ వేర్, బనారస్ సారీస్, గద్వాల్ సారీస్, ప్రింటెడ్ సారీస్ పై 30% ఆఫర్. స్పెషల్ కౌంటర్ లో సారీస్, లేడీస్ డ్రెస్సెస్ పై 50% ఆఫర్. రండి, త్వరపడండి. ధన్యవాదములు. వినియోగదారులకి 500 కోట్ల దగ్గర ట్రూ అప్ ఛార్జెస్ని మొన్న 1వ తేదీ నుంచి తగ్గిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. 39,000 కోట్ల రూపాయలు జనం మీద వేశాడు ఆయన. 9 సార్లు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు 39,000 కోట్లు. మరి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇది చాలా అమానుషం, చెప్పకుండా తెలియకుండా జనం మీద విద్యుత్ ఛార్జీలు వేయడం, కట్టలేనటువంటి స్థితిలో జనం ఉన్నారు కాబట్టి మా ప్రభుత్వం వస్తే మేము ఈ 5 సంవత్సరాలు విద్యుత్ ఛార్జీలు పెంచము అని చెప్పి, వీలుంటే మేము తగ్గిస్తాము అని చెప్పారు. అందుకోసమే ఈ 500 కోట్ల దగ్గర ట్రూ అప్ ఛార్జెస్ని మరి ఎవరి మీద కూడా ఏ విధమైనటువంటి లబ్ధిదారుడి మీద కూడా పడకుండా మరి ఎంతో కొంత తగ్గించడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే మరి ఇప్పుడు కడుతున్న విద్యుత్ ఛార్జీలు డబుల్ అయిపోయాయి. ఆయన లేకపోవడం ఈ 2 సంవత్సరాలు అలాగే ఉన్నాయి, పెంచలేదు. ఇప్పుడు కూడా పెంచలేదు, తగ్గించారు 500 కోట్ల దగ్గర అనేటటువంటిది మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం. అందువల్ల విద్యుత్ ఛార్జీలు కానీ తగ్గితే రాత్రి పిల్లలు చదువుకోవడానికి, ఎక్కువ కరెంటు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి అభివృద్ధి చెందాలి అని అంటే ఒక ముఖ్యమైనటువంటిది మనిషికి కన్ను ఎలాంటిదో విద్యుత్ శక్తి అలాంటిది. అందుకోసం ఈ విద్యుత్తుని పేదవాళ్ళకు కూడా సరసమైనటువంటి ధరల్లో అందించాలని, కొంతమంది పేదవాళ్ళకి, కుల వృత్తుల వారికి, ఇప్పుడు నేతన్నలు ఉన్నారు, ఈ మిల్లు బట్టలు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి బాగలేదు. అందులో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి మరమగ్గాలు ఉంటే 500 రూపాయల యూనిట్లు, అదేవిధంగా మగ్గాలు ఉంటే 200 యూనిట్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి రాయితీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాయి బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళకు కూడా షాప్కి 200 పైచిలకు యూనిట్లని వాళ్ళకు కూడా ఫ్రీగా ఇచ్చి ఆ వృత్తి చేసుకునే వాళ్ళకు కూడా, మరి అందరూ ఏదైనా ఉద్యోగంకి వెళ్ళిపోతే మనకు సవరం చేసిన లేవు, వాళ్ళని కూడా చూడాలి కదా, మనతో పాటు మనం చూడాలి. అందుకోసం అలాంటి నాయి బ్రాహ్మణులు మరి మనకి అన్ని విధాలుగా గ్రామాల్లో కానీ ఎక్కడ కానీ మంచిని కోరుకునేటటువంటి ఆ కులానికి కూడా 200 యూనిట్ల పైచిలకు 250 యూనిట్ల దగ్గర వాళ్ళకు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఎక్కడ కూడా కరెంటు లేదు అనే పరిస్థితి లేదు రైతులకి. మరి ఏదైనా అర్జెంటుగా మోటార్ పెట్టుకోవాలని మనం వేసినా ఎవరి మీద ఎంతవరకు కేసులు కానీ ఏం లేవు. ఈ మధ్యనే మన నియోజకవర్గంలో వీళ్ళందరూ వెళ్ళి ఇచ్చారు. మరి బాబు ద్వారా మీరు ఇచ్చినటువంటి 500 కనెక్షన్లు కూడా రెగ్యులరైజ్ చేసేస్తామన్నారు. చేసేయడానికి ఆర్డర్స్ కూడా వచ్చాయని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. రైతుల మీద కూడా ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను.